ఈ రెండు కోణాల్లో మాత్రం చంద్రబాబు నాయుడు చూస్తారు. మోడీ గారు పోలవరాన్ని కదా అన్నారు చంద్రబాబు నాయుడు గారికి. కానీ ఇక్కడ చంద్రబాబు పాపం ఇది ఇంకా గుర్తురాలేదు సార్ మోడీ గారికి. పోలవరం అంటే ఒక వ్యక్తికి ఒకే ఏటీఎం కార్డు సార్, 2-3 ఉంటాయి ఏటీఎం కార్డులు. పెద్ద ఆఫీసర్ అయినా 2-3 ఏటీఎం కార్డులు ఉంటాయి. ఇతని జీతం ఒక 5-6 వేలు సాఫ్ట్వేర్ ఇంజనీరు, అందువల్ల 2 ఏటీఎం కార్డులు పెట్టుకుంటాడు. ఒకటేమో మన మోడీ గారు చెప్పినట్టుగా పోలవరం ఏటీఎం, ఆ ఏటీఎం చాలదని 2 ఏటీఎం ఇప్పుడు ఈ అమరావతిని తీసుకుంటాడు. ఎట్టా ఈ అమరావతి ఏటీఎం అంటే సార్ ఇప్పుడు చూడండి, తాత్కాలిక సచివాలయం కానించి ఇప్పుడు కట్టేటువంటి ఈ యొక్క బిల్డింగ్ శాశ్వత సచివాలయం వరకు జరిగేటువంటి ఈ యొక్క టవర్ 1, టవర్ 2, టవర్ 3, టవర్ 4, ఈ జిఐడి టవర్స్, అదేవిధంగా అసెంబ్లీ, అదేవిధంగా హైకోర్టు, ఈ 7 టవర్స్ కట్టే దాంట్లో కూడా ఇప్పుడు తాత్కాలిక సచివాలయానికి వెళ్దాం సార్. తాత్కాలిక సచివాలయంలో 3,500 రూపాయలు స్క్వేర్ ఫీట్ అనేటువంటి విభాగంలో స్టార్ట్ చేసి అది 19,000కు పోయింది సార్, నిలిచింది సార్ తాత్కాలిక సచివాలయం. మీరు ఒకసారి పోతే మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలందరూ కానీ సిగ్గుతో తలంచుకోవాలి. ఎందుకంటే 19,000 రూపాయలు ఈ సచివాలయం కన్స్ట్రక్షనా అని చెప్పి 19,000కి తగినట్టుగా ఉందా పోనీ? అదే సార్, ఎంత కన్స్ట్రక్షన్, ఆ భూమి కూడా కొనలేదు సార్, భూమి కూడా ప్రభుత్వ భూమి. భూమి లేకుండా ఒక కన్స్ట్రక్షన్కి మాత్రమే ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ కట్టినా, ఎంత హైఫై 5 స్టార్ రేటింగ్లో కట్టినా కానీ 4,000-5,000 కన్నా ఎక్కువ అనేటువంటి ఇసుక కూడా ఫ్రీ కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇసుక ఫ్రీ, జిఎస్టీ లేదు, ల్యాండ్ ఫ్రీ, అన్ని ఫ్రీ. 19,000కు నిలిచినటువంటి తాత్కాలిక సచివాలయం ఈ రోజు ఈ పర్మనెంట్ గా కట్టేటువంటి సచివాలయాలు 25,000, 35,000, 45,000 ఎక్కడ మీరు నిలుస్తాయి తెలియదు. డిజైన్లకే 400 కోట్లు, అద్దాలకి 4,900 కోట్లు, అద్దాలకి 2,360 ఎంత 3,000 కోట్లు ఇంచుమించుగా. అంటే ప్రతి ఒక్క దానికి సపరేట్ గా కాస్ట్ వేస్తూ ఎక్కడికి నిలబెడతాడో తెలియని పరిస్థితి సార్. కానీ ఇక్కడ ఇంకొక దోపిడీ జరుగుతుంది సార్. ఇక్కడ దోపిడీ జరిగేది ఎక్కడ జరుగుతుందంటే ఒక చిన్న కథ చెప్తాను సార్. అనగనగా ఒక నీరుకొండలో తరతరాలుగా ఉన్నటువంటి ఒక రైతు, నీరుకొండలో తరతరాలుగా ఉన్నటువంటి ఒక రైతు, ఆ రైతుకు ఒక కూతురు, ఒక కొడుకు. ఆయనకి 5 ఎకరాల 39 సెంట్లు భూమి. ఆయనకి అలాట్ చేసిన ఫ్లాట్ లేదంటే ఒక వెస్ట్ బైపాస్లో 1,500 గజాలతో 2 ఫ్లాట్లు, అదేవిధంగా 1000 గజాలతో 2 ఫ్లాట్లు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర 660 గజాలతో 2 ఫ్లాట్లు. ఆ రైతు ఆ యొక్క నీరుకొండలో తరతరాలుగా వాళ్ళ వంశపారంపర్యంగా ఉన్నటువంటి ఒక రైతు. ఆయనకి ఈ యొక్క సిఆర్డిఏ ఇచ్చినటువంటి బహుమానం ఆయనే సార్, ఏబిఎన్ రాధాకృష్ణ. తరతరాలుగా జీవిత వాళ్ళ తాతల నుంచి సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ఒక రైతు. ఆ రైతుకి సిఆర్డిఏ అనేటువంటి ఈ యొక్క సంస్థ కల్పించినటువంటి గిఫ్ట్, ఎందుకంటే ఆయన చాలా పూర్వీకుడు కదా, అందువల్ల కల్పించినటువంటి గిఫ్ట్. అదేవిధంగా బెజవాడ రమేష్, దనేకుల సుబ్బారావు కూడా ఇదే కోవకి, వాళ్ళు కూడా తరతరాలుగా ఈ సిఆర్డిఏ లిమిట్లో రైతులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తులు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కట్టుకున్నటువంటి 5 ఎకరాలు కరెక్ట్గా సెంటర్లో ఎట్టొచ్చిందో, ఏ లాటరీ సిస్టంలో వచ్చిందో, ఆ లాటరీ ఏంటో అర్థం కాదు. చంద్రబాబుకి 5 ఎకరాలు ఎట్టొచ్చిందో మనం అందరం ఎట్లా వచ్చిందో అదే సార్, మనం అందరం చెప్పాలి. మిథ్య, అదే దేవతల రాజధాని. దేవతలు కదా, ఆయన దేవుడు కదా, దేవుడు కట్టుకోవడానికి ఎక్కడైనా వచ్చు, అందువల్ల దేవతల రాజధాని. ఈ విధంగా ఉన్నటువంటి రాజధాని. పవన్ కళ్యాణ్ గారు వారి గురించి చెప్పండి. ఆయన పోరాటం చేస్తారా రైతుల తరపున? ఆయన ప్రామిస్ చేశారు కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వాస్తవం, ఒప్పుకుంటాను సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన రైతుల యొక్క కష్టాలను భుజాలు ఎత్తుకుని ఏదో మాట్లాడతారు, భుజాలు ఎత్తుకుని తిరుగుతాడు అనేటువంటి మాట ఏదో ఇంతకుముందు మీరు చెప్పినట్టు బ్రేక్ ముందర చెప్పినట్టు సార్, ఆయన 2 భుజాలు ఆపరేషన్ చేసుకున్నాడు సార్. పాపం అక్కడ కోకిలాబెన్ హాస్పిటల్లో 2 భుజాలు ఆపరేషన్ చేసుకున్నాడు. ఒక భుజంలో ఏమో చంద్రబాబుని, ఒక భుజంలో ఏమో లోకేష్ మోసి కండరాలు దెబ్బతిని ఆయన ఆపరేషన్ చేసుకున్నాడు సార్. ఇంక పోయి రైతులను ఎత్తుకుంటాడు ఆయన. రైతులను ఎత్తుకునే పరిస్థితి లేదు సార్. ఆయన సార్ చెప్పండి, అలా మాట్లాడకూడదు సార్. నేను మాట్లాడుతున్నాను సార్. మీరు ఎవరైనానండి పవన్ కళ్యాణ్కి భుజాలు ఆపరేషన్ చేసుకుంటున్నారంటే ఎందుకంటే ఒక భుజంలో చంద్రబాబు ఎత్తుకున్నాడంట, ఒక భుజంలో ఈ యొక్క పవన్ మన లోకేష్ దెబ్బతున్నాయి సార్. అవి ఏ విధంగా దెబ్బతున్నాయి? ఇప్పుడు వచ్చి చంద్రబాబు నీరుకొండ రైతు గురించి చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. నీరుకొండ రైతు ఏం చేశారు తెలుసా? ఆయనకు రావాల్సిన మాత్రం ప్లాట్లు ఏమో రిటర్నబుల్ ప్లాట్స్, అద్భుతమైన ఏరియాలో, ప్రైమ్ ఏరియాలో రిటర్నబుల్ ప్లాట్స్ తీసేసుకున్నారు. అందుకే మొన్న సాటర్డే జరిగినటువంటి ఈ దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యంతో, జేసీబీలతో, ప్రొక్లైనర్తో ఆ భూములు స్వాధీనం చేసుకుంటే ఆయన రాసినటువంటి వార్త, తన పిల్లలిద్దరికి మాత్రం రిటర్నబుల్ ఫ్లాట్స్ ప్రైమ్ ఏరియాలో కొట్టేసిన ఒక జర్నలిస్ట్ రాసిన వార్త ఏం రాశారో తెలుసా?
పోలీసు బందోబస్తు నడుమ ఈ ప్రక్రియ జరిగింది. పొలాల్లోకి జేసీబీలతో ప్రవేశించిన సిబ్బంది వాటిలో ఉన్న మొక్కలను దున్నేశారు. మొక్కలు దున్నేశారట. అది పంటలాగా కనపడలేదు. వాళ్ళకి పంటలా కనపడట్లేదు. మొక్కలను దున్నడం ఎక్కడైనా ఉంటుందా? పూర్వకాలంలో ఋషులు యజ్ఞాలు చేసేటప్పుడు రాక్షసులు వచ్చి చేపేసేవాళ్ళు సార్. ఓకే, ఈ కాలంలో ఈ యుగానికి వచ్చే రైతుల పంటలు దున్నేసేవాడే రాక్షసుడు. ఇదే రైతు మీరు చెప్పారు కదా, వ్యవసాయం అనేటువంటిది యజ్ఞం లాంటిది సార్. యజ్ఞం లాంటి ఈ కార్యక్రమాన్ని దుర్వినియోగపరిచేటువంటి వాడు రాక్షసుడే. చంద్రబాబు రాక్షసుడే. చంద్రబాబు రాక్షసుడే. ఈ రాక్షసుని ఆంధ్ర రాష్ట్రం నుంచి వదిలేసాను మీరు. రైట్, ఇక్కడ చూడండి, ఇదే మీరు చెప్పినటువంటి నీరుకొండ రైతు తన పేపర్లో ఏం రాశారంటే, రామారావు అనే రైతు చనిపోయిన రోజున కూల్గా మాట్లాడి కుప్పగూలిపోయాడని రాశారు. కూల్గా మాట్లాడి, అప్పటి వరకు కూల్గా మాట్లాడారంట, ఆయనకేం ఆవేదన ఏం లేదు, కూల్గా మాట్లాడాడు, చల్లగా నీళ్లు తాగాడు, కుప్పగూలిపోయాడు. సార్ ఆయన మాట్లాడింటే సార్ నేను చెప్పిన నీరుకొండ రైతు గురించి చెప్తున్నా. పేదలకు 50,000 ఇళ్ల పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే సెంటు కంపు, అది పేదలపై ప్రేమ కాదు, అక్కడ సెంటు నేలిస్తే వాళ్ళు కంపు కొడతారు, పేదలకు ఇస్తారు కాబట్టి నా అమరావతి మొత్తం కంపు కొడుతుందని ఆయన రాసినటువంటి వార్త. ఆయన కొత్త కొత్త పదాలు కనిపెడుతూ ఉంటారు. ఏది తిరుమలలో లాఠీ చార్జ్ జరిగితే ఆ రోజు కూడా ఎట్లే రాశారు, లాఠీతో తట్టి ముందుకు పంపిన భద్రతా సిబ్బంది. లాఠీతో కొట్టి కాదు, తట్టి, అట్లా అది ఆయన గొప్పతనం. సో ఆయన గురించి బాగానే చెప్పారు మీరు.